ప్రకాశం జిల్లా కంబం మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సీఎం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా శుక్రవారం జనసేన పట్టణ అధ్యక్షుడు తాటిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన జిల్లా కార్యదర్శి లంకా నరసింహ పాల్గొన్నారు. మీడియా సమావేశంలో లంకా నరసింహ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జిల్లా సాధించుకున్న సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి జనసేన తరపున కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు జిల్లాల విభజన చేశారు. ఆ సమయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆ సమయంలో ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు అందరూ కలిసి ఉద్యమాలు చేశారు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరంన్నర కాలంలోనే జిల్లా ప్రకటించడం కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉన్నామని వెల్లడించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ మార్కాపూర్ ప్రజలు, గిద్దలూరు ప్రజలు చాలాసార్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లగా జిల్లా కార్యాలయాలకు వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. సుమారు 4 గంటల సమయం పడుతోంది. అక్కడ ఆఫీస్లో పనులు కాని సమయంలో అక్కడే ఉండిపోయి మరుసటి రోజు పని చూసుకుని రావాల్సిన పరిస్థితులు అప్పట్లో ఉండేవి. కనుక మార్కాపురం జిల్లాను ప్రకటించడంతో ఈ దూర ప్రయాణం తగ్గించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా సరే మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కోరుకున్న సందర్భంగా స్థానికంగా ఖమ్మం, అర్ధవీడు, బేస్తవారపేట మండలాల్లో మార్కాపురం జిల్లా సాధన కమిటీ పేరుతోటి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దరిదాపు 15 రోజులు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడి నుంచి ఖమ్మము, అర్ధవీడు 3 మండలాలు, గిద్దలూరు వాళ్ళు కలుపుకొని ఇక్కడి నుంచి ర్యాలీలు నిర్వహించాము. ఆర్డీఓ గారికి ప్రతిపత్రాలు ఇస్తూ అనేక రకాలుగా అనేక సందర్భాల్లో చేసినటువంటి ఉద్యమ పోరాటానికి చిహ్నంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఈరోజు మార్కాపురం జిల్లాగా ప్రకటించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంలోనే ఈ 3 మన సర్కిల్కి చాలా ఇబ్బందిగా పడుతున్న సందర్భంలోనే ఖమ్మంలో సర్కిల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందదాయకము. కాకపోతే ఇదే సందర్భంగా ఒక వినతి కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం ఏంటంటే, గిద్దలూరు నియోజకవర్గంలో, గిద్దలూరు ప్రాంతంలో సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, అట్లే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉంది. అర్ధవీడు, కోనపల్లి నుంచి అంటే ఈ ప్రాంతం నుంచి అక్కడ చేరుకోవాలంటే కక్షిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిషనల్ కోర్టు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఆ అడిషనల్ కోర్టుని ఖమ్మంలో ఏర్పాటు చేయడం ద్వారా మన ఈ ప్రాంతంలో 3 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతుంది. అందుకు ప్రభుత్వం దృష్టికి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఈ 3 మండలాల ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా నిరసన తెలిపారు. ఆ నిరసన తెలియజేసిన సమయంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 4/4/2022 సంవత్సరంలో వచ్చే ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా మన మార్కాపురం జిల్లా ఇస్తాము, రాష్ట్రంలో మదనపల్లి, మార్కాపురం జిల్లా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఆయన లెటర్ ప్యాడ్ మీద తెలియజేసి సంతకం చేశారు. అందులో ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మనకు మార్కాపురం జిల్లా, మదనపల్లి జిల్లా రావడానికి డిప్యూటీ సీఎం గారు తీవ్రంగా కృషి చేశారు. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జల జీవన్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా డిప్యూటీ సీఎం మార్కాపురం వచ్చిన సమయంలో ఆయనకు జిల్లా యొక్క అవసరం అనేది తెలియజేయడం జరిగింది. ఆయన త్వరగా స్పందించి ఇంత త్వరగా మనకు జిల్లానిచ్చి మన ప్రాంత ప్రజలను